బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పుడు జాబ్ వచ్చిందా లేదా తమ్ముళ్ళు అంటూ తామిచ్చిన హామీలను గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. కానిస్టేబుళ్ల నియామక పత్రాల అందచేత కార్యక్రమంలో ఉద్యోగాల గురించి చెప్పడమే కాదు, విపక్షాలపై కూడా విరుచుకుపడ్డారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు తోడయ్యారు. చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఎన్నికలప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్లుగానే ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇప్పటిదాకా 4.23 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలు చెప్పారు. పనిలో పనిగా గత పాలకులపైన ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. 2019లో కల్లబొల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, వచ్చాక ప్రజలను నిండా ముంచేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారని, యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నేను ఒక మాట చెప్పాను. నేను మాయా మాటలు చెప్పను, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా, తప్పకుండా ఉద్యోగం ఇస్తానని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పానా లేదా? చేశామా లేదా? కానిస్టేబుళ్ల నియామకం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకి దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు సూచించారు. గత పాలకులు పోలీసు అధికారుల్ని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులను కూటమి ప్రభుత్వం సహించదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటోంది. మొత్తంగా 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు శిక్షణ ప్రారంభం కానుంది.